హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ రెసిపీ వినాయకుడికి ఎంతో ప్రీతికరంగా ఉండే మల్లెపువ్వులాగా సాఫ్ట్గా ఉండే మోదకాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా స్టార్టింగ్ అయినా కూడా చక్కగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దామా. ముందుగా అయితే వెడల్పుగా ఉండే బాండీ పెట్టేసుకొని బియ్యం పిండి బాగా మెత్తగా పొడి కొట్టుకున్న బియ్యం పిండి ఒక కప్ వేసుకుందాం. అలాగే ఒక 2 చిటికెళ్ళు సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఇందులోనే నువ్వుల నూనె 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మనకు మోదకాలు చేసుకునేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తుందండి. అందువల్ల ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే మనకు పిండి అనేది ఎక్కడా కూడా ఉండలుగా రాకుండా బాగా చపాతీ పిండి చూసారా అలా బాగా వచ్చేస్తుంది. మనకు పిండి అనేది పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోవాలండి. ఇలా బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఒక బౌల్లోకి మార్చేసుకుందాం. ఇలా బౌల్లోకి మార్చుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా చేతికి తేమ అంటుకుంటూ లేదా ఆయిల్ వేసుకొని కూడా చేతితో బాగా ఒకసారి ప్రెస్ చేసేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత తడిగుడ్డని బాగా కవర్ చేసి పెట్టుకుందాం. ఇలా ఒక అర్ధగంట సేపు పిండి మొత్తాన్ని కవర్ చేసుకున్నట్లయితే మనకు చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈలోగా మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాము. ఇక్కడ 1/2 కప్పు వాటర్ వేసేసుకొని ఇందులో బెల్లం తురుము ఒక 1/2 కప్పు వేసుకుందామండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. మరి ఎక్కువ తీపి తినేవారైతే 3/4 కప్పు వేసుకోండి. కొబ్బరి అనేది ఫ్రై అయితే చాలా తక్కువ అవుతుంది కాబట్టి 2 కప్పులకి 1/2 కప్పు సరిపోతుందండి. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి బాగా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇందులో దుమ్ము కానీ ఇసుక కానీ ఏమైనా ఉన్నట్లయితే కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి బాగా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత అదే బాండీని ఒకసారి వాష్ చేసేసుకొని మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకు ఈ బెల్లం నీళ్ళు కొంచెం తిక్కుగా రావాలండి. కొంచెం ఎక్కువ వాటర్గా ఉంది కదా, కొంచెం డ్రై అయ్యి ఒక తీగ పాకం వచ్చేంత వరకు రెడీ చేసుకుందాం. ఇలా ఒక తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇందులో యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న లేదు మిక్సీ జార్ వేసుకున్న కొబ్బరి పొడిని వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి పొడి అండి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పాకం అంతా బాగా డ్రై అయిపోవాలండి. అప్పుడే మనకు పూర్ణం బాగా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా 2-3 నిమిషాల పాటు అలా కలుపుకుంటే సరిపోతుంది. బాగా డ్రై అయిపోయి ఫ్రై అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న పూర్ణాన్ని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా చల్లారాలి. ఈలోగా మనము తడిగుడ్డు పెట్టుకొని ఒక అర్ధగంట సేపు పెట్టేసుకున్న పిండిని ఒకసారి గుడ్డ తీసేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం అరచేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. మనం ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రం తీసుకోవాలి. పిండి ఆరిపోతే సరిగ్గా రాదండి, క్రాక్స్ వచ్చేస్తుంది. ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టేసుకొని ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా మనము దీపం చేస్తాం కదండి, చుట్టూ పడవలాగా మన చేతితో పడవలు చేస్తుంటాం కదా, ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసేసుకుందాం. ఓవెల్ షేప్లో అంటే కొంచెం పడవ షేప్లో చేసేసుకుందాం. ఇక్కడ లావు మందం లేకుండా చేసేసుకొని మనకు చుట్టూ కొంచెం అంచుల్ని జాయిన్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మనకు రౌండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మధ్యలో గ్యాప్ మాత్రం పెట్టేసుకొని కొబ్బరి పూర్ణం ఉంది కదండి, కొబ్బరి పూర్ణం వేసేసుకొని బాగా మర్చేసుకుందాం. ఇలా రౌండ్గా మర్చేసుకున్నట్లయితే చేతితో ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఫ్రెషర్స్ కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళు మీకు ఇది చేసుకోవడం కష్టంగా ఉందంటే మనకు మార్కెట్లో మోదకాల అచ్చులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఖరీదు కూడా చాలా తక్కువే. ఇలా క్రాక్స్ ఏం రాకుండా రెడీ చేసేసుకున్న మోదకాన్ని చేతితో కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ క్రాక్స్ రాకుండా చూసుకోండి. ఇప్పుడు చెప్పాను కదండి, మోదకం అచ్చు అనేది ఇలా ఉంటుంది.
మనం ఎన్నిసార్లు చేసుకున్నా ప్రతిసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటేనే మనకు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా చేసేసుకొని చూపిస్తున్న విధంగా చుట్టూ మధ్యలో హోల్ పెట్టేసుకొని చుట్టూ పిండిని వైట్ పూత పిండిని చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు కొబ్బరి తురుము, బెల్లం వేసుకున్న పూర్ణాన్ని మధ్యలో వేసుకొని కొంచెం నొక్కి పెట్టుకుందాం. ఇలా వేసుకొని పైన ఆ గ్యాప్కి కొద్దిగా చిన్నగా వడలాగా చెట్టేసుకొని అలా తట్టుకున్న వెంటనే పైన గ్యాప్ ఫిల్ చేసేసుకుందాం. అలా చేసుకున్న వెంటనే ఒక్కసారి మెల్లగా తీద్దాం. ఇలా తీసేసి మనకు అచ్చులో నుంచి నీట్గా ఊడొచ్చేస్తుందండి. కాకపోతే ప్రతిసారి మర్చిపోకుండా ఆయిల్ అప్లై చేయండి. ఎంతో చక్కగా వచ్చేసింది చూసారా మోదక్ అనేది. షేప్ కూడా బాగుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని మోదకాలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని మోదకాలు చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. మామూలుగా ఇడ్లీ పాత్ర మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉందో ఆ ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ని కొంచెం రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా రోల్ బాయిలింగ్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న మోదకాలని పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ వాటర్ అంతా బాగా బాయిలింగ్ అయింది కదా. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా మల్లెపూలు లాంటి మోదకాలు రెడీ అయిపోయాయి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ట్రెడిషనల్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.